తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ ప్రతి హిందూ గుండెని తట్టి లేపి ఇటువంటి వాటి విషయంలో హిందూ దేవాలయాల భూములు తీసుకునేటప్పుడు హిందువుల్ని అనుమతి అడగరా? ఈ 4 ఏళ్లలో ఇలాంటివి చేస్తూ ఉంటే 4 ఏళ్ల తర్వాత హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ప్రభుత్వాలు మారుతున్న హిందువుల తలరాతలు మారట్లేదు. ఇంకేముంది, కూటమి ప్రభుత్వం వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మేము హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, తిరుమల క్షేత్రాన్ని పవిత్రతను కాపాడుతాం అని చెప్పారు. సంతోషపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు అయితే అన్అపాలజెటిక్ సనాతని అని ప్రకటించుకున్నారు. సంబరపడ్డాం. ఇక కూటమిలో ఏకంగా భారతీయ జనతా పార్టీ లాంటి హిందుత్వ పార్టీ ఉంది అని చెప్పేసి పండగ చేసుకున్నాం. కానీ ఏం ప్రయోజనం నాకు అర్థం కావట్లేదు. బహుశా దేవాలయం అంటే తిరుమల లేకపోతే శ్రీశైలం ఇవి మాత్రమే దేవాలయాలు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. చిన్న దేవాలయాలు కావచ్చు, ఆ ఆలయాల పవిత్రత కావచ్చు, వాటి ఆస్తిపాస్తుల్ని కాపాడే విషయంలో కావచ్చు, ఎందుకో తెలియదు ఒక రకమైన నిర్లిప్తత, నిర్లక్ష్యం, అలసత్వం బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం దగ్గరలోని గొడుగుపేట అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. అంతేకాదు ఆలయానికి విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడిలో ఒక 40 ఎకరాల మాన్యం కూడా ఉంది. అండ్ ఆ మాన్యం వ్యవసాయ భూమి. అంతేకాదు ఆ గొల్లపూడిలోనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క రాష్ట్ర కార్యాలయం, అంటే ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయం అక్కడే ఉంది. అటువంటి చోట ఈ 40 ఎకరాల దేవాలయ భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో దేవాదాయ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీ 5 ఎకరాల్లో ఒక గోల్ఫ్ కోర్స్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి, అలాగే మిగిలిన 35 ఎకరాల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఎటువంటి అనుమతులు లేకుండా ఆ గ్రౌండ్ మొత్తం కూడా సుమారు 6 నుంచి 7 అడుగుల ఎత్తులో మొత్తం మేరువ తోలించడం జరిగింది, అంటే మట్టి తోలించడం జరిగింది. ఇదే విషయం మీద హిందూ సంఘాల తరఫున కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు అక్కడ తీర్పు కూడా ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి. కావాలంటే ఆ కోర్టు తీర్పు ఒకసారి చూడండి. The third respondent have no power to allot any property belong to fifth respondent for any purposes other than the religious purpose. It has to be borne in the mind that God is an eternal minor and the court is the eternal guardian of God's property. Courts must always protect the property of God and ensure the property belonging to temples is put to religious uses only. Accordingly, there shall be a direction to the respondents not to initiate any further proceedings for setting up the golf course as proposed in the fifth respondent temple property. Post on 16/10/2025 for filing counters by the respondents. చూసారు కదా, దేవాలయంలోని దైవం ఎప్పటికీ మైనర్గానే ఉంటాడు. అండ్ కోర్టులు ఎప్పుడు కూడా ఆ మైనర్ యొక్క ఆస్తుల్ని, ఆ మైనర్ యొక్క హక్కుల్ని కాపాడటానికి ముందుంటుంది అని గౌరవ హైకోర్టు వారు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కానీ ఈ తీర్పును కూడా ఉల్లంఘిస్తూ ఇంకా అక్కడ ఈ మట్టి తోలే కార్యక్రమం నడిపిస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యలోనే జిల్లా కలెక్టర్ గారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాయటం జరిగింది. చూస్తున్నారు కదా, 22 జూలైన జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ మిశ్రా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ కి సబ్జెక్ట్ చూడండి. ప్రపోజల్ ఫర్ యూటిలైజింగ్ 35 acres ఆఫ్ ఎండోమెంట్ ల్యాండ్ అట్ గొల్లపూడి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఫర్ యాన్యువల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఈ ఎగ్జిబిషన్ యొక్క పర్పస్ ఏంటో చూడండి. సర్వ్ యాజ్ అ మేజర్ ప్లాట్ఫామ్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ MSME ప్రమోషన్, బూస్ట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్, ప్రొవైడ్ కన్సిస్టెంట్ యూత్ ఎంగేజ్మెంట్ త్రూ కల్చరల్ అండ్ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్, ఎన్హాన్స్ ద రెవెన్యూ పొటెన్షియల్ ఆఫ్ ద సైట్ త్రూ స్ట్రక్చర్డ్ రెంటల్స్ అండ్ ఈవెంట్ పార్ట్నర్షిప్స్. ఇక రెండవ లేఖ చూడండి. ద సేమ్ అడ్రసింగ్ అంతా వాళ్ళే చేశారు. అదే రోజున రిలీజ్ చేశారు ఈ లేఖ కూడా. ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ గోల్ఫ్ రేంజ్ ఆన్ 5 acres ఆఫ్ ఎండోమెంట్ ల్యాండ్ అట్ గొల్లపూడి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ద గోల్ఫ్ రేంజ్ విల్ encourage youth participation in emerging sports like golf, act as recreational and wellness hub near Vijayawada city, enhance the district's sports tourism and brand visibility, create employment opportunities in coaching, maintenance and elite services. నాకు అర్థం కావట్లేదు, ఇవి చేసుకోవాలి అంటే ఇక ప్రభుత్వ భూములు లేవా? ఓన్లీ ఎండోమెంట్ భూములు, అంటే దేవుడి భూములు, దేవాదాయ శాఖ భూములే మీకు కావాల్సి వస్తున్నాయా? అంటే డిపార్ట్మెంట్లో మీరు ఈ దేవాదాయ శాఖ ఆస్తుల్ని పరిరక్షిస్తామని చెప్పి తీసుకుంది ఇలా భక్షిస్తానికేనా? ఏమంటే అక్కడ 9,70,000 ఎకరాలు మాకు ఉన్నాయి, మేము మా ఆస్తుల్ని కాపాడుకోవాలి, మా ఆస్తుల విషయంలో ఎవరు ఎటువంటి చట్టాలు చేయడానికి వీల్లేదు, అలాగే మా ఆస్తులే కాకుండా కనపడ్డోడు ఆస్తుల్లో మాదే అని చెప్పి లాక్కుంటామంటూ వక్ఫ్ యాక్ట్ పేరుతోటి కొంతమంది ఆగడాలు చేస్తూ ఉన్నారు కదా. మరి 9,70,000 ఎకరాల భూములు ఉన్న వాళ్ళ దగ్గర మీరు తీసుకోవటానికి ఇక్కడ ఈ 40 ఎకరాలు దొరకలేదా?
ఎప్పుడు హిందువుల భూముల్ని లాక్కునే వాటిల్లో మీ రాష్ట్ర బ్రాండింగ్ పెంచుకుంటాము, లేదా వ్యాపారం పెంచుకుంటాం, ఆదాయం పెంచుకుంటాము అంటే చూస్తూ కూర్చోటానికి హిందువులు ఏమన్నా చేత కాకుండా ఉన్నారా? ఇంతకాలం హనీమూన్ పీరియడ్ అనుకుని చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం. అంటే గతంలో ఉన్న ఒక క్రైస్తవ ప్రభుత్వాన్ని దించి ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని పెట్టుకుంది మా హిందువుల నోట్లో మట్టి కొడతారని కాదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ గారికి అందరికీ చెప్తా ఉన్నాము, అయ్యా హిందువులని కాపాడటం, హిందూ ఆత్మాభిమానాన్ని కాపాడటం అంటే ఒక్క తిరుమల క్షేత్రమే అనుకోకండి. తిరుమల క్షేత్రం విషయంలో కూడా మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు, అనుమానాస్పదంగానే ఉంటున్నాయి. అంటే దేవుడు సొమ్ము విషయంలో ప్రభుత్వాలు ఇయ్యొచ్చినా సరే మా పరిస్థితి ఇదేనా ఇక? అండ్ ఈ పర్టికులర్గా ఈ 40 ఎకరాల విషయంలో మాత్రం దేవాదాయ శాఖ అధికారులకి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. దేవుడి భూమి దేవుడికే ఉండాలి, దేవాలయ భూమి దేవాలయ పనులకే వినియోగించాలి. అక్కడ కావాలంటే మీరు గోశాల లాంటిది ప్రతిపాదన చేసి కట్టించండి, లేదు మరో దేవాలయాన్ని డెవలప్ చేయడానికి టీటీడీ నుంచి నిధులు కేటాయించండి. మా డబ్బే మీ డబ్బు అడగట్లా. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, ధర్మాన్ని బ్రతికించే కార్యక్రమాలు చేయండి. దేవాదాయ శాఖ నిధులైనా, దేవాదాయ శాఖ వనరులైనా, దేవాదాయ శాఖ ఆస్తులైనా కూడా దైవభక్తిని పెంచడానికి, దేశభక్తిని పెంచడానికి, లేదంటే ధర్మాన్ని కాపాడటానికి మాత్రమే వినియోగించాలి. ఒకప్పుడు హిందువుల్ని చూసి హిందువులంటే ఇలాగే ఉంటారో అని మీరు అనుకుంటున్నారేమో, కాదు, ఇప్పుడు మారిపోయింది. హంబి బదల్గాయా. మేము మా దేవాలయాన్ని కాపాడుకోవటానికి, మా ధర్మాన్ని కాపాడుకోవటానికి ఏ స్థాయి వరకైనా వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అనిపించవచ్చు మీకు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి. గతంలో చూసారు కదా, 5 ఏళ్లకు ఒక్కసారి మాకు ఆయుధం వస్తుంది, 5 ఏళ్ల తర్వాత అరేరే మాకు ఆప్షన్ లేదు కదా, అయితే వీళ్ళకి వేయాలి, లేకపోతే ఆ క్రైస్తవుడికి వేయాలి, కాబట్టి వీళ్ళు చచ్చినట్టు మాకే వేస్తారు అన్న మూఢనమ్మకంలో బ్రతకండి. థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అవటం అనేది పెద్ద మ్యాటర్ కాదండి. మా ధర్మానికి అన్యాయం చేస్తున్నారు అనుకుంటే ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి హిందూ సంఘాలుగా మేము ఏ స్థాయి వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి హిందువులు, హిందూ సంఘాలు అటువంటి నిర్ణయానికి వచ్చి ఈ రాష్ట్రంలో లేనిపోని ఫ్రిక్షన్ క్రియేట్ చేసే పరిస్థితి తేవద్దు. హిందువుల మనోభావాలతోటి ఆటలు ఆడుకోవద్దు. చట్టపరంగా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇతర హిందూ సంఘాలు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న హిందూ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఈ పోరాటం యొక్క స్థాయి పెంచాలి, లేకపోతే ఈ పోరాటాన్ని ఇంకాస్త ఉధృతంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోయినా, ఇటువంటి వ్యవహారాలు భవిష్యత్తులో జరగవంటూ గ్యారంటీ ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాము. ప్రతి హిందువుని దీనిలో భాగస్వాముల్ని చేస్తాం. అఫ్ కోర్స్ ఈ రోజు పార్టీ అభిమానంతో కొంతమంది హిందువులు గుడ్డిగా మీకు వంత పాడొచ్చేమో, కానీ ప్రతి హిందూ గుండెని తట్టి లేపి ఇటువంటి వాటి విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించే స్థితికి తీసుకొస్తాం. మీరు రాజధాని కట్టుకోవటానికి 32,000 ఎకరాలు కావాలి అంటే రైతుల్ని అడిగి, రైతులకి వాటా ఇచ్చి, రైతుల అనుమతులతోటి వాళ్ళ భూములు తీసుకున్నారు. మరి హిందూ దేవాలయాల భూములు తీసుకునేటప్పుడు హిందువుల్ని అనుమతి అడగరా? అంటే హిందువుల అనుమతితో మాకేంటి పని, హిందువుల ఆస్తి అంటే మా కుటుంబ ఆస్తి అని చెప్పేమన్నా అనుకుంటున్నారా? ఈ దేశంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హిందువులు మేము కూడా ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నాం. ఆత్మగౌరవం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మా హక్కుల్ని కాపాడుకోవటం నుంచి. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో ఇలాంటివి చేస్తూ ఉంటే 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీకు కూడా గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. దయచేసి అటువంటి పరిస్థితి రాకుండా, దయచేసి హిందువుల మనోభావాలను కాపాడుతూ, హిందూ దేవాలయాల ఆస్తుల్ని కాపాడుతూ, ఆచారాలను కాపాడుతూ ముందుకు వెళితే మీ అందరికీ కూడా మంచిదని మరొకసారి హిందూ సమాజం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వాధినేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోండి. భవిష్యత్తులో ఇలాంటివి ఎక్కడ జరగవు అన్న ఒక భరోసాని హిందువుల్లో కల్పించండి. లేదంటే ఈ ఉద్యమం ఖచ్చితంగా తీవ్ర రూపం దాల్చడం పక్కా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.